హాయ్ ఫ్రెండ్స్, అందరం ఈరోజు కార్తీక వనమాస భోజనాలకు వెళ్తున్నాము. కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయి కదా ఫ్రెండ్స్. మేము ఈరోజు రెడ్డినగర్ వాసులు మొత్తం కోటప్పకొండ వనభోజనాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. రెడ్డినగర్ వాటికి బస్సులు పెట్టారు. ఆ బస్సుల్లో మేము వనభోజనాలకు వెళ్తున్నాము. వీళ్ళంతా మా రెడ్డినగర్ వాళ్ళు, మా బజార్ల వాళ్ళు, పక్క బజార్ల వాళ్ళు, అందరం ఒకరికొకరు రిలేటివ్సే. అందరం ఎంజాయ్ చేస్తే వచ్చేసరికి కోటప్పకొండ రానే వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడే బస్సు దిగుతున్నారు. అసలు ఒక గంట కూడా పట్టలేదు. తిరిగి చూసేలోపు కోటప్పకొండ వచ్చింది ఫ్రెండ్స్. కోటప్పకొండ దగ్గర అందరం బస్సులు దిగుతున్నాము. బస్సు దిగి ఇప్పుడు వేమన సత్రం రెడ్ల సత్రం ఫ్రెండ్స్. అందరం సత్రంలోకి వెళ్తున్నాము. సత్రంలోకి వెళ్ళి వనభోజనాలు చేసుకొని చక్కగా చేసుకొని వస్తాం. ఇది వేమన అంటే ఇక్కడ సత్రంలో ఇది మెయిన్ ఫ్రెండ్స్, వేమన బొమ్మ. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు భోజనాలకి. ఆ కొందనా చూడండి ఫ్రెండ్స్, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి మా అమ్మని మా నాన్నని దగ్గరే పెట్టుకొని అసలు వాళ్ళు ఎక్కడ తప్పిపోతారో జనంలో అని దగ్గర చెయ్యి వదలకుండా వాళ్ళని తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు భోజనాల దగ్గరికి వచ్చారు. ఫుల్గా భోజనాలు పెట్టున్నారు. సరే మనం తర్వాత కాసేపు ఆగి తిన్నాం అనుకున్నాం ఫ్రెండ్స్. జనం అంతా ఇంకా ఈలోపు పార్కేశ్వర్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. అక్కడ పార్కేశ్వర్ జరుగుతుంది. అక్కడ కాసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నాము. బాగా అందరూ ఫుల్గా నిండిపోయారు ఫ్రెండ్స్. జనం చూడండి ఎలా వచ్చారో. లాస్ట్ వారం వనభోజనాలు అని చెప్పి అందరూ వచ్చారు. బాగా పక్కన పల్లెలు, అలాగే పక్కన ఉన్న రెడ్డిస్ మొత్తం ఇక్కడ కలుసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు చూడండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు మాతో తెచ్చిన వాళ్ళు. తర్వాత గోపి గారు, తర్వాత మా తమ్ముడు వాళ్ళు కూడా మా తర్వాత మా తమ్ముడు వాళ్ళంతా ఇక్కడ ఉసిరి చెట్ల కింద కూర్చొని చక్కగా మా మేనగోడలు, మా అల్లుడు అది చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ మా మరదలు, మా చెల్లెలు, మా నాన్న అందరం మళ్ళీ కలుసుకొని చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాం ఫ్రెండ్స్. మీరు కూడా వనభోజనాలు చేశారా కార్తీక మాసంలో? అందరం చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.